హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాసులో ముందు వీడియోలో క్లోజర్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? A + B బిలాంగ్స్ టు I అవ్వాలి, అంతే కదా. సో బిలాంగ్స్ టు అయితే దట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ. అదే కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే A + B ఈజ్ ఈక్వల్ టు B + A. సో A + B వాల్యూ ఏది తీసుకున్నా దాని వాల్యూ ఏది వస్తే B + A వాల్యూ కూడా అదే రావాలి, అప్పుడు అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అవుతుంది. ఎగ్జాంపుల్గా 2 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. అదే 1 + 2 ఎంత? 3. సో ఇక్కడ 2 + 1 అన్న 3 వస్తుంది, 1 + 3 అయితే 2 వచ్చింది. అంటే A వాల్యూ 2, B వాల్యూ 1 అయింది. ఇక్కడ ఏమైంది? B వాల్యూ 1, A వాల్యూ 2 అయింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఏమొచ్చింది? ఆన్సర్ సేమ్ వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో ఆ విధంగా మనం ఎనీ 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకు అవి ఇన్వర్స్లో కూడా యాడ్ చేస్తే దాన్ని మనము కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాము. ఓకే, సో మనం దాన్ని జనరల్గా ఎలా రాస్తాం? ఇన్ జనరల్ ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ A and B, so A + B is equal to B + A. A + B is equal to B + A కావాలి. సో దాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఓకే, సో నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే 3 వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇక్కడేమో 2 వాల్యూస్ ఈక్వల్గా ఉంటే దాన్ని కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటాం. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటన్నా? A + B + C. A + B ఫస్ట్ యాడ్ చేయాలి, తర్వాత Cని యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ A + B + C. ఇప్పుడు B + Cని యాడ్ చేసి Aని యాడ్ చేయాలి, అప్పుడు ఆ రెండు వాల్యూస్ సేమ్ వస్తే LHS RHS ఈ రెండు వాల్యూస్ సేమ్ వస్తే మనకు అది అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది అని. సో ఎగ్జాంపుల్గా రైటింగ్ చేస్తున్నాను. A = 3, B = 2, C = 5. సో 3 + 2 + 5 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3 + 2 5 + 5 హౌ మచ్? 10. సో దిస్ ఈజ్ LHS. ఇప్పుడు RHS చూస్తాం. 3 + 2 + 5. సో 3 అలాగే రైటింగ్ చేస్తాం, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది యాడ్ చేయాలి. 2 + 5 హౌ మచ్? 7. Now 3 + 7 how much? 10. So this is the RHS. So LHS is equal to RHS. సో ఈ విధంగా మనకు అసోసియేటివ్ ప్రాపర్టీ అవ్వాలి అంటే LHS RHS సేమ్ వాల్యూస్ రావాలి, అప్పుడే మనకు ఆ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది. దీన్ని మనం జనరల్గా రాద్దాం. ఇన్ జనరల్ A, B and C are integers. A, B and C are integers. So A + B + C is equal to A +
బి ప్లస్ సి. సో దిస్ ఈజ్ మనకు ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. సో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ, తర్వాత కమ్యూనికేటివ్ ప్రాపర్టీ, అండ్ నౌ అసోసియేటివ్ ప్రాపర్టీ కంప్లీట్ అయింది. సో అలా మనం ఎగ్జాంపుల్గా ఏమైనా సమ్ నెంబర్స్ తీసుకొని ఆ ప్రాపర్టీ సూటబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, నౌ అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది? నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్లలో ఏంటిది? అడిటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏవైనా టూ వాల్యూస్ని యాడ్ చేస్తే దాని వాల్యూ అనేది 0 రావాలి, అంటే ఆన్సర్ అనేది 0 రావాలి, అప్పుడు అడిటివ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. -2 0తోనే యాడ్ చేసాం, అప్పుడు ఏమొస్తుంది? -2నే వస్తుంది. అదే 5 0తో యాడ్ చేసాం, 5ఏ వస్తుంది. 3 0తో యాడ్ చేసాం, 3ఏ వస్తుంది. అంటే ఏని 0తో యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. ఇవి ఇంటీజర్స్ అవుతాయి. -2 అనేది, 5 అనేది, 3 అనేది. సో ఏ వాల్యూ అనేది ఇంటీజర్ అవుతుంది. ఇప్పుడు మనం జనరల్గా రాద్దాము. ఏ ఏమవుతుంది? ఫర్ ఎనీ ఇంటీజర్ a plus 0 is equal to 0 plus a is equal to aనే అవ్వాలి. సో దట్ ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఓకే, సో ఏ నెంబర్ని మనం 0తో యాడ్ చేసినా అదే నెంబర్ వస్తే దట్ ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్రై దిస్ సమ్స్ చూద్దాం. కంప్యూట్ ద ఫాలోయింగ్. 2 plus 0 how much? 2. 0 plus 3 how much? 3. 5 plus 0 how much? 5. So this is the answer. Similarly, add 0 to as many whole numbers as possible. 0ని మనము హోల్ నెంబర్స్ తోటి యాడ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఎస్. ఈజ్ 0 ద అడిటివ్ ఐడెంటిటీ ఫర్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్లో కూడా అడిటివ్ ఐడెంటిటీ ఉంటుంది, ఎందుకంటే 0 అనేది హోల్ నెంబర్లో మాత్రమే ఉంటుంది. అదే న్యాచురల్ నెంబర్స్లలో అడిటివ్ ఐడెంటిటీ అనేది ఉండదు, ఎందుకంటే అసలు న్యాచురల్ నెంబర్లో 0 అనేది ఉండదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్. ఇందాకేమో అడిటివ్ ఐడెంటిటీ అన్నప్పుడేమో మనం ఏదైనా నెంబర్ని 0తో యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది. అదే అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏవైనా 2 నెంబర్స్ని యాడ్ చేస్తే దట్ ఈజ్ 0 రావాలి. సో ఏంటిది అడిటివ్ ఇన్వర్స్ అంటే? అడిటివ్ ఇన్వర్స్. సో 3ని -3తో యాడ్ చేసామనుకో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అదే 5ని -5తో యాడ్ చేసామనుకో 0 వస్తుంది. 7ని +7తో యాడ్ చేస్తే 0 వస్తుంది. +9ని -9తో యాడ్ చేస్తే 0 వస్తుంది. సో ఈ విధంగా ప్లస్ వాల్యూని మైనస్ వాల్యూని యాడ్ చేసినప్పుడు మనకు 0 అనేది వస్తుంది. సో దీన్నే అడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఓకే, సో మనం జనరల్గా ఏం రాస్తాం? a ప్లస్ -a ఈజ్ ఈక్వల్ టు -a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఏకి ఇన్వర్స్ వాల్యూని తోటి మనము యాడ్ చేస్తే దట్ ఈజ్ 0 అనేది ఆన్సర్ అవుతుంది. అప్పుడే అది అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ. ప్రాపర్టీ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ మల్టిప్లికేషన్. ఇప్పటి వరకేమో మనము అడిషన్స్లలో నేర్చుకున్నాం. అండర్ అడిషన్స్లో మనము క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండ్
additive, inverse and additive ఐడెంటిటీ నేర్చుకున్నాం. ఇప్పుడు మల్టిప్లికేషన్స్లలో ఇవన్నీ అడిషన్స్లలో అయిపోయింది. సో నౌ ప్రజెంట్ మల్టిప్లికేషన్స్లలో నేర్చుకున్నాం. సో మల్టిప్లికేషన్స్లలో కూడా మనకు మల్టిప్లికేషన్స్లలో కూడా క్లోజర్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది? క్లోజర్ ప్రాపర్టీ అనేది మల్టిప్లికేషన్స్లలో సేమ్. అక్కడేమో a ప్లస్ b అనేది ఇంటీజర్ అవ్వాలి అని నేర్చుకున్నాం. ఇక్కడ a ఇంటూ b అనేది ఇంటీజర్ అవ్వాలి. సో 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. 1 ఇంటూ -4 ఈజ్ ఈక్వల్ టు -4. 2 ఇంటూ -7, 2 7 జా 14 -14. సో ఈ విధంగా 2 ఇంటీజర్స్ని ఎనీ 2 ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సరు ఇంటీజరే వస్తుంది. సో దీన్నే జనరల్గా రాస్తాం. ఇన్ జనరల్, if a and b are 2 integers అయినప్పుడు ఏమవుతుంది? a ఇంటూ b ఆల్సో ఇంటీజర్. a ఇంటూ b ఆల్సో ఇంటీజర్ అవుతుంది. సో దిస్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఇంకేంటిది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో దాంట్లో ఎలా రాసాము? అది a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a అవ్వాలి. అంటే LHS a ప్లస్ b, RHS b ప్లస్ a. సో దీని వాల్యూ ఏమొస్తుందో RHS వాల్యూ కూడా అదే రావాలి. సో ఇక్కడ ఏంటిది కమ్యూనికేటివ్ ప్రాపర్టీ? a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a. ఓకే, సో ఏ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ LHS a ఇంటూ b 3 ఇంటూ 2 6. RHS b ఇంటూ a 2 ఇంటూ 3 6. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. అంతే కదా? సో ఇది మనకు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అవుతుంది. మరి నెక్స్ట్ ఏంటిది? అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ పేజీలో ఉంటాయి ఇవన్నీ. ఓకే, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ ఓవర్ అయింది. అసోసియేటివ్ ప్రాపర్టీ నౌ. ఓకే, సో దాని తర్వాత మనం ఒకటేసారి ట్రై తీసి అవి చూద్దాం. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ a ఇంటూ b ఇంటూ c. సో దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. సో LHS RHS ఈక్వల్ అవ్వాలి. ఎగ్జాంపుల్గా a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు -2, c ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటా. సో a ఇంటూ b అంటే 3 ఇంటూ -2 ఇంటూ 5. సో ఫైండ్ అవుట్ చేద్దాం. 3 2s are 6, -6 into 5. So 6 5s are 30, -30. Okay, now a into RHS find out చేస్తున్నాం. a into b into c. So 3 into -2 into 5. So 3 into bracketలో ఉండేది 2 5s are 10, -10. 3 10s are 30, -30. So LHS is equal to RHS. సో ఈ విధంగా మనము మల్టిప్లికేషన్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకు 34 నెంబర్లో ట్రై దీస్ ఉన్నాయి. ఓకే, సో ట్రై దీస్ని చేద్దాం. సో 2 3s ఎంత నాన్న? 2 3s 6, 4 5 4s 20, 3 6 80. So is the product of any two whole numbers always a whole number? So మనం any two whole numbers ని
ప్రోడక్ట్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. ఎస్ అని రైటింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ చెప్పాను. ఓకే, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకే, నెక్స్ట్ డూ దిస్ సమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. డూ దిస్ ఈజ్ -5 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ -5 ఇంటూ 2 ఇంటూ 3 క్వశ్చన్ మార్క్ వేశారు. సో దీంట్లో LHS RHS వాల్యూస్ సేమ్ వస్తాయా అని అడుగుతున్నాడు. ఎస్, సేమ్ వస్తాయి. మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాం కదా. సో ఇక్కడే చేస్తాను చూడండి. -5 ఇంటూ 2 ఎంత? -10 ఇంటూ 3. ఓకే, ఈజ్ ఈక్వల్ ఎంత? -10 -30. అలాగే ఇది -5 ఇంటూ 2 3 6 -30 ఇందాక చేసాం కదా. సో అదే. సో నెక్స్ట్ -2 ఇంటూ 6 6 2 12 -12 ఇంటూ 4 12 4 48. దిస్ ఈజ్ LHS. -2 ఇంటూ 6 4 24. సో -48. సో దిస్ ఈజ్ RHS. అండర్స్టూడ్? నెక్స్ట్ ఇక్కడ ట్రై తీసుంది చూడండి. 5 ఇంటూ 2 ఇంటూ 3 5 ఇంటూ 2 ఇంటూ 3 5 2 10 ఇంటూ 3 30. అదే 5 ఇంటూ 2 3 6 6 5 30. సో ఈజ్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ట్రూ ఫర్ హోల్ నెంబర్స్? అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ట్రూ అయిందా అని అంటున్నాడు. ఎస్ అని రాయాలి. టేక్ ఎనీ మోర్ ఎగ్జాంపుల్ అండ్ వెరిఫై. సో మీరు ఇదే కాకుండా సో మచ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము ఆ ప్రాపర్టీ అనేది కరెక్టా రాంగ్ అనేది మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 9 ఇంటూ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 9 ఇంటూ 10 ప్లస్ 2. సో ఈ 9 అనేది 10కి వర్తిస్తుంది. ఈ 9 అనేది 2 కూడా వస్తుంది. 9 ఇంటూ 10 ప్లస్ 9 ఇంటూ 2. 9 ఇంటూ 10 ప్లస్ 9 ఇంటూ 2. సో 9 10 90 9 2 80. ఓకే, సో ఈ విధంగా మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. -2 ఇంటూ 1 ప్లస్ 3. అప్పుడు ఏం రాస్తాం? -2 ఇంటూ 1 ప్లస్ -2 ఇంటూ 3. -2 ఇంటూ 1 ప్లస్ -2 ఇంటూ 3. ఓకే, -2 1 -2 -2 ఇంటూ 3 ప్లస్ -6 అవుతుంది. సో -2 -6 -8. ఇక్కడ -2 అలాగే రైటింగ్ చేస్తాం. 1 ప్లస్ 3 4 అవుతుంది. సో -2 ఇంటూ 4 -8 అవుతుంది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది వర్తిస్తుంది, సూటబుల్ అవుతుంది అని. ఓకే, సో దిస్ ఈజ్ మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. ఓకే, సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఇన్ జనరల్గా ఎలా రాస్తాము? ఇన్ జనరల్ in general for any integer a comma b and c, a into b plus c, a into b plus c. అప్పుడు a into b a into c అవుతుంది. a into b plus a into c. So this is the distributive property అంటారు. ఓకే, సో a into b plus c, a into b a into c అవుతుంది. సో దీన్నే మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. సో మచ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మనము వీటిని చేయవచ్చు. ఓకే, నౌ
2 1 జా ఏమవుతుంది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 2 1 జా 2 -5 1 జా -5 -3 1 జా -3 -8 1 జా -8. సో ఈ విధంగా ఎనీ ఇంటీజర్ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే అదే ఇంటీజర్ వాల్యూ అనేది వస్తుంది. సో దీన్నే మనము జనరల్గా ఏం రాస్తాం a into 1 is equal to 1 into a. ఓకే a into 1 is equal to a అవుతుంది. అదే 1 into a is equal to కూడా 1 అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్ a into 1 is equal to 1 into a. సో is equal to 1 is equal to ఏమవుతుంది a అవుతుంది. సో ఈ విధంగా మనము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీని మనము యూజ్ చేస్తాం. అది మల్టిప్లికేటివ్ బై 0. ఇప్పటి వరకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో 1ని మనం ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ 0ని 0తో ఇంటూ చేస్తే ఏమొస్తుంది ఎనీ ఇంటీజర్ని 0తో ఇంటూ చేస్తే మనకు 0 వాల్యూనే వస్తుంది. ఎంత బిగ్ నెంబర్ అయినా 0తో ఇంటూ చేస్తామంటే 0నే వస్తుంది. సో -3 into 0 0 0 into -8 0 9 into 0 0. సో దాన్ని ఫర్ ఎనీ ఇంటీజర్ a into 0 is equal to 0 into a is equal to 0. సో 1తో ఇంటూ చేస్తేనేమో ఆర్ ఇంటీజర్ నెంబర్ వస్తుంది. అదే 0తో ఇంటీజర్ చేస్తే 0 వాల్యూనే వస్తుంది. ఓకే సో దిస్ multiplicative by 0 completed and multiplicative identity also completed. Yes. సో ఈ వీడియో నాన్న ఇక్కడ వరకు కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.5ని కంప్లీట్ చేస్తాను. ఓకేనా.